కార్పొరేషన్ ద్వారా ఏమైనా చేసిందా అని అసెంబ్లీలో అడిగినాం. పెట్టిన బడ్జెట్లో 5,403 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిందట. 5,403 కోట్లు పెట్టిండ్రు. మరి ఎంతమంది ఎస్సీలకు సాయం చేసిండ్రు, ఎంత డబ్బు రిలీజ్ చేసిండ్రు అని అడిగినాం. ఒక్క ఎస్సీకి కూడా రాష్ట్రంలో సాయం చేయలేదు, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కానీ ఎస్సీల భూములు మాత్రం ఇండస్ట్రీల పేరు మీద గుంజుకున్నాం. పరిశ్రమలు పెడతామని, కాలువలు దవ్వుతామని లగచర్లలో గుంజుకోలే. ఈ పాలమూరు జిల్లాలో ఎవరి భూములు అవి? మా ఎస్సీ ఎస్టీల భూములు. పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు, దళితుల గిరిజనుల భూములు గుంజుకున్నారు. అంటే ఒక రూపాయి సాయం చేయలే, 1 ఎకరాకు పట్టా ఇయ్యలే. ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం. పోనీ బీసీలకన్నా ఏమైనా చేసిండ్రా? బీసీల కోసం కార్పొరేషన్లు పెట్టిండ్రు, కార్లు ఇచ్చిండ్రు, చైర్మన్లు పెట్టిండ్రు. 1 రూపాయి ఇయ్యలే, 1 పైసా రిలీజ్ కాలే. బడ్జెట్లో 1,370 కోట్లు పెట్టి బీసీలకు కూడా 1 నయా పైసా రాలే. కేసీఆర్ గారు ఉండగా యాదవులకు గొర్రెలు ఇచ్చిండు. వీళ్ళు ఏమన్నారు? 100 రోజుల్లో 2వ దశ గొర్రెలు ఇస్తాం, 2 లక్షలు డైరెక్ట్ బ్యాంకులు వేస్తాం. పడ్డాయే గొర్రె పిల్లలు? ఎవరికన్నా వచ్చినాయా గొర్రె పిల్లలు? బ్యాంకుల పైసలు పడ్డాయా ఎవరికన్నా? అది ఉత్తది అయిపోయింది. గౌడన్నలు ఆనాడు కేసీఆర్ గారు మా శ్రీనివాస్ గౌడ్ అన్న అడిగితే 15% వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఏమేమి 25% ఇస్తాం. వచ్చిందా 25 రాలే. చెట్టు మీదకి వెళ్ళి వాడు చనిపోతే వేల మంది గౌడన్నలకు ఎక్స్గ్రేషియా కూడా ఇయ్యని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మా ముదిరాజులు గంగపుత్రులు ఇలా కేసీఆర్ గారు ఉండగా 1000 కోట్లు ఖర్చు పెట్టి వలలిచ్చిండు, లూనాలు ఇచ్చిండు. ఇలా వాళ్ళు తిరిగే లూనాలు ఎవరి? కేసీఆర్ గారు ఇచ్చినాయి. వలలు, లూనాలు, మోపే అన్ని ఇచ్చిండు. ప్రతి సంవత్సరం 100 కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా చేప పిల్లలు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ వచ్చినాక చేప పిల్లలు వస్తున్నాయా? 2 ఏళ్ళ చేప పిల్లలు బంద్. ఇప్పుడు మళ్ళీ వేయాలి. ఇప్పుడు వానలు పడితే చెరువులు నిండితే మళ్ళీ వేయాలి. ఇంతవరకు టెండర్లు పిలవలే, బడ్జెట్ కేటాయించలే. మరి 3వ సంవత్సరం కూడా చేప పిల్లలు వేస్తారా అంటే డౌటే కనబడుతుంది. యాదవులకు మోసం, గౌడ్స్కు మోసం, ముదిరాజులకు మోసం, మొత్తం బీసీలకు కూడా మోసం చేసింది. ఎవరికి? పోనీ విద్యార్థులకు చేసిందా? రేవంత్ రెడ్డే విద్యాశాఖ మంత్రి. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణ జరిగిందా? అది జరగలే. హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తలేదు. దాదాపు 20 లక్షల మంది పిల్లల భవిష్యత్ ఆగమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేక సర్టిఫికెట్లు ఇస్తలేరు. వాళ్ళ చదువులు ఆగిపోయినాయి. ఉద్యోగ అవకాశాలు ఇవాళ కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలు రేవంత్ రెడ్డి 3 శాఖలకు మంత్రి. ఆయనకి ఏం శాఖలున్నాయి? హోంశాఖ, విద్యాశాఖ, ఇంకోట మున్సిపల్ శాఖ. రేవంత్ రెడ్డి హోంమంత్రి అయింది. రాష్ట్రంలో కేసులు పెరిగినాయి, ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగినాయి, చిన్న పిల్లల కిడ్నాపులు పెరిగినాయి. హైదరాబాద్లోనే పట్టపగలు మర్డర్లు అవుతా ఉన్నాయి. అంటే నేరాల నియంత్రణలో హోంమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. విద్యాశాఖ మంత్రిగా ఫీజుల నియంత్రణలో గాని, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంలో గాని విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్. ఇంకోటి ఏంటి? మున్సిపల్ మంత్రి. దోమలు పెరిగినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. దోమల నియంత్రణలో, పారిశుద్ధ్య నిర్వహణలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. కానీ ఒక్క దాంట్లో పాస్ అయ్యింది అబ్బా. దేంట్లో? ఢిల్లీకి మూటలు మోయడంలో మాత్రం పాస్ అయింది. దానికో శాఖ పెట్టుకుంటే బెస్ట్, అన్న మాత్రం పాస్ అవుతాడు. మూటల శాఖ పెట్టుకోవాలి నువ్వు అన్నట్టు. అంతకు మించి వాళ్ళు చేసింది అయితే ఏం లేదు. ఇంత దానికి ఇంకా రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఆయన చేతగా అంతనానికి, ఆయన ఫెయిల్యూర్స్కి ఏమంటాడు? ఏ పైసలు లేవు బై, నన్ను కోసినా పైసలు లేవు, నన్ను జంపక తిన్నా పైసలు లేవు. నిజంగా పైసలు లేవా? రేవంత్ రెడ్డికి మనసు లేదా? రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మంచిగా వినండి. మీరు చర్చ పెట్టాలి, ఊర్లలో అందరికీ చెప్పాలి. మీరు ఆనాడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ కడితే ఎన్ని అబద్ధాలు మాట్లాడినరే. ఓ వాళ్ళ బుల్లెట్ ప్రూఫ్ ఉందని, బంగారం ఉందని, ఇంకేందో ఉందన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకో చూపిస్తలేరు. మరి మీరే ఉన్నారు కదా అందులో.
ఉంటే చూపియాలి కదా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో అంటే అన్ని అబద్ధాలు మాట్లాడు ఇవాళ